తెలుగుని ప్రేక్షకులు నమస్కారం. 2004లో గ్రహణం సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం వీతో 10 సినిమాల దాకా సాగింది. అది మనం చూసాము. అందులో చాలా వరకు ఒక విభిన్న ఇతివృత్తాలతోటి ఆయన మనం అలరించారు. రెగ్యులర్ కమర్షియల్ పంథాలో కాకుండా తనదైన శైలి ఆ దృక్పథంతో ఆయన ముందుకెళ్తూ అలాంటి సబ్జెక్టులు మన ముందుకు తీసుకొచ్చి మనం అలరించారు. ఇప్పుడు తన 11వ సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని కృతి శెట్టి, సుధీర్ భావన్ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన ఈపాటికి ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. హలో మోహన్ కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిజానికి చెప్పాలంటే మన మధ్య ఉన్నది ఒక స్నేహపూర్వకమైనటువంటి అంటే మీ గ్రహణం సినిమా సారథి స్టూడియోలో 2004లో చూసినప్పటి నుంచి దాని మీద రివ్యూస్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, మన మధ్య పరిచయం అలా కలిగింది, స్టార్ట్ అయింది. సో అంటే మీ జర్నీని చూసుకుంటా ఉంటే నాకు కూడా ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు అబ్బాయి అంటే మేము అభిమానించే ఒక కవి రచయిత అబ్బాయిగా మీరు నాకు పరిచయం అయ్యారు ఆ రోజు. ఆ తర్వాత మీరు ఒక ఫిల్మ్ మేకర్గా మీదైన ఒక పేరు తెచ్చుకున్నారు. ఇన్ని చేసిన తర్వాత అని ఒక విలన్ కూడా చూపించేసిన తర్వాత ఎందుకు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని అనిపించింది మీకు? నాకు సినిమా రంగం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ఎటువంటి సపోర్ట్ లేకుండా అంటే సినిమా రంగం పట్ల నాకు కొత్తలో చెప్పిన కొన్ని సలహాలు ఏమిటంటే అక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఫలానా కులం వాళ్ళే డామినేట్ చేస్తారు, ఇలాంటి కొన్ని చెప్పారు. మీరు వెళ్తే మీకు టాలెంట్ ఉన్నా గుర్తించరు, చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్పారు. అవేం లేకుండా ఇప్పుడు నేను 18 ఏళ్లలో 10 సినిమాలు తీశానండి. వాటి కారణం నేనే, సినిమా రంగం కాదు. 18 ఏళ్ళలో 10 సినిమాలు ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి నిర్మాత సపోర్ట్ లేకుండా, ఎటువంటి హీరో సపోర్ట్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా, బ్యాకప్ లేకుండా, నేను కేవలం ప్రేక్షకుల మీద ప్రేక్షకుల సపోర్టు, సద్విమర్శకుల సపోర్టు, వీళ్ళిద్దరి సపోర్ట్తోనే నేను సినిమాలు తీయగలిగానంటే దానికి సినిమా రంగంలో ఉన్న నిర్మాతలు ప్రధాన కారణం. అంటే ఇతని సినిమాలు బాగా తీస్తాడని నన్ను ఎదురొచ్చి నాకు వాళ్ళు ఛాన్స్లు ఇవ్వకపోతే నా కెరీరే లేదు. కాబట్టి ఇట్లాంటి రంగానికి నేను ఒక ట్రిలజీ చేయాలి. మై లైఫ్ నేను ఈ రంగాన్ని ఎలా చూశాను అనే దాని మీద నేను కాకుండా నాకు తెలిసిన వ్యక్తులు 3 క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక్కొక్క సినిమా చేద్దాము అని నాకు సమ్మోహనం టైంలో అనిపించింది. అది సమ్మోహనం మొదట ఒక చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటర్తో అది స్టార్ట్ అయింది. ఆ సినిమా జరుగుతుండగా వేరే పర్స్పెక్టివ్స్ కూడా ఇంకొక 2 పర్స్పెక్టివ్స్ ఉంటే బాగుంటుంది కదా. ఒక హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే సినిమా అంటే ఇదే, ప్రేక్షకులకు ఇవే కావాలి నాకు తెలుసు అని చెప్పి నమ్మి ఒక వరుసగా 5-6 హిట్లు బ్లాక్ బస్టర్లు కొట్టేసి అసలు అతని సినిమా బాగుండపోయినా అతని పేరు చూసి సినిమా హిట్ అయిపోయేంత పాపులారిటీ ఉన్న ఒక దర్శకుడు ఎలా చూస్తాడు సినిమా రంగాన్ని. చూసినప్పుడు అతని లోపల ఉన్న ఒక కళాకారుడు ఉండి ఇప్పటివరకు ఒక టైప్ ఆఫ్ సినిమా చేస్తున్నాను, బట్ నేను మనసు చెప్పే కథ ఒకటి చేద్దామని అతనికి అనిపించి ఒక అమ్మాయి కనుక అతనికి తారసపడితే, ఒక మ్యూజ్ లాంటి అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని లాంచ్ చేద్దాం అనుకుంటే, ఆ అమ్మాయి నాకు సినిమాలంటే ద్వేషం, ముఖ్యంగా మీ సినిమాలంటే ఇంకా ద్వేషం అంటే ఏమవుతుంది? ఆ అమ్మాయికి ఆ ద్వేషం కలగడానికి ఉన్న బ్యాక్ స్టోరీ ఏమిటి, ఆ కుటుంబానికి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, దానివల్ల తెలుసుకుని ఆ అమ్మాయిని ఎలా ఒప్పించగలిగాడా లేదా, సినిమా తీయగలిగాడా లేదా, ఏం కష్టాలు పడ్డాడని రెండో సినిమా తీద్దామని నాకు అనిపించింది. ఎందుకంటే నేను కమర్షియల్ పంధాలో నేను కమర్షియల్ సినిమాలు తీస్తూ వస్తున్నా, కమర్షియల్ ఫార్మాట్లో తీయట్లా, నేను కమర్షియల్ గిమ్మిక్లు ఉండవు, అంటే ఎలిమెంట్స్ ఉండవు, ఏవైతే మనం కమర్షియల్ ఉండాలి రెగ్యులర్ ఫైట్లు అలా ఉండదు, అలాంటివి లేకుండా ఉంటుంది. కాబట్టి నాకు తెలియని ఒక వ్యక్తి కూడా కమర్షియల్ డైరెక్టర్ నాకు తెలియని పాత్ర క్రియేట్ చేసి ఆ పాత్ర సినిమాని ఎలా చూస్తాడు, నేను ఈ పాత్ర ఇందులో ఉన్న డైరెక్టర్తో నాకు సంబంధం లేదు. నా పోలికలు సుధీరే చెప్పాడు, సార్ మీరు ఏ పాత్ర క్రియేట్ చేసినా ఎంతలో కొంత మీరు కనబడుతుంటారు, నాకు మిమ్మల్ని రిఫరెన్స్ కింద తీసుకునే మేనరిజము, మాట్లాడే విధానము, దీనిలో కంప్లీట్గా నాకేం క్లూ లేదు. సో సుధీరే తను రీసెర్చ్ చేసుకున్నాడు, పలు రకరకాల డైరెక్టర్లు, తనకు నచ్చిన డైరెక్టర్లు వాళ్ళు చూసుకుని మేనరిజమ్స్ నేను అన్నాను, ఏ డైరెక్టర్ కనబడకూడదు సుధీర్, బాగుండదు, ఏ డైరెక్టర్ మనకి కించపరచట్లేదు, ఏ డైరెక్టర్ని మనం రిఫరెన్స్గా తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఇట్స్ మై ట్రిబ్యూట్ టు కమర్షియల్ ఫిల్మ్స్ డైరెక్టర్స్. అంటే కమర్షియల్ డైరెక్టర్లు అనేవాళ్ళ బట్టి నాకు ఒకప్పుడు ఒక చిన్న చూపు ఉండేది, డబ్బులు కోసం సినిమా తీస్తారు అనుకుంటుంది. బట్ వాళ్ళతో నేను కానీ నేను వాళ్ళతో మసిలిన తర్వాత, వాళ్ళు నాకు స్నేహితుల కింద ఏర్పడిన తర్వాత, వాళ్ళలో ఒకప్పుడు వాళ్ళలో ఎలాంటి భావాలు ఉంటాయి, వాళ్ళలో ఒక కళాత్మకత ఉంటుంది, వాళ్ళు రకరకాల కొంచెం షుగర్ కోటింగ్తో కొన్ని చెప్పదలుచుకున్న విషయాలు బహుశా నాలాంటి వాళ్ళకంటే స్ట్రాంగ్గా చెప్పగలుగుతూ ఉంటారు, ఎక్కువ మంది రీచ్ అవ్వగలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు కలిగింది ఇలాంటి ఓవర్ మై జర్నీ అండి, ఐ వుడ్ సే ఇన్ ద లాస్ట్ 4-5 years. నెమ్మదిగా అంటే మనం కొంచెం దూరంగా ఉంటూ తర్వాత పరిచయాలు అయ్యి ఫ్రెండ్స్
వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తారు, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి. అవును. ఇప్పుడు ఈ సినిమాలో అతను పడుతున్న కష్టాలు కూడా మనకు తెలుస్తాయి, ఏ కష్టాల వల్ల వాళ్ళు ఇలా అయ్యారు అసలు ఫస్ట్, తర్వాత వాళ్ళలో కళాకారుడు ఉన్నాడా లేడా కేవలం, ఇవన్నీ కూడా నాకు గ్రాడ్యువల్గా నేను నేర్చుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఐ వాంట్ మేక్ ఎ ఫిల్మ్ అబౌట్ కమర్షియల్ డైరెక్టర్. ఓకే. ఇది తప్పించి సినిమా తీయాలని తప్పించి అసిస్టెంట్ డైరెక్టర్ కథ కాదు, ఆల్రెడీ 6 బ్లాక్ బస్టర్లు తీసేసిన చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్న కమర్షియల్ డైరెక్టర్. ఓకే. అలా నేను ఒక వేరే నాకు తెలిసి ఈ పాయింట్ తోటి ఇప్పటివరకు ఎవరు చేయాలి. నేను ఇంతే ఈజ్ అబౌట్ స్ట్రగ్లింగ్ డైరెక్టర్. పూరి జగన్నాథ్ గారి సినిమా స్ట్రగుల్ అవుతున్న అసిస్టెంట్ డైరెక్టర్, ఏమై చేసేవేలో స్ట్రగుల్ అవుతున్న అసిస్టెంట్ డైరెక్టర్ అలా ఉంది. బట్ ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ లీడింగ్. ఇప్పుడు మా పాట మీరు చూస్తుంటారు కదా, మన ఫైరింగ్ వల్లేగా సల్లంగా ఉంది ఇండస్ట్రీ అని పాడతాడు మా పాటలో. సో హీ బిలీవ్స్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ది, నేను బాక్స్ ఆఫీస్ గోల్డెన్ హ్యాండ్ని, నేనే ట్రెండ్ని, నేనే లెజెండ్ని అని చెప్పుకుంటూ ఉంటాడు అతను. అలాంటి ఈగో ట్రిప్పింగ్లో, ఒక అహంకారపు ఈగో ట్రిప్పింగ్లో ఉన్న ఒక వ్యక్తి జీవితంలో ఒక మలుపు వస్తాయి. ఇది రెండో పర్స్పెక్టివ్. థర్డ్ పర్స్పెక్టివ్ ఆ అమ్మాయి వల్ల వస్తుంది ఒక అనుకోని సంఘటన. ఆ అమ్మాయి జీవితంలో అతను ప్రవేశించి లోతుగా అమ్మాయి జీవితాన్ని పరిశీలించిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అతనికి ఆ అమ్మాయి జీవితానికి ఎలాంటి ఒక బంధం ఏర్పడింది, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. స్టోరీ కింద ఒక ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాని బిల్డ్ చేయొచ్చు దీనిలో. చాలా ఆర్గానిక్గా కథ ఇవాల్వ్ అవుతూ రావడము. అండ్ ఇది నా ట్రిలజీలో ఇది నా సెకండ్ సినిమా. మూడోది కొంత గ్యాప్ తీసుకుంటాను, ఎందుకంటే ఈయన సినిమాలు తప్ప ఇంకెవడు సినిమా బ్యాక్ డ్రాప్ తప్ప ఇంక తీయడా అని అనుకోకుండా ఐ వాంట్ టు టేక్ అట్లీస్ట్ ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఐ వాంట్ టు 1 more ఫిల్మ్. సో మీ ట్రిలాజీలో ఫస్ట్ సమ్మోహనం, 2 అమ్మాయి గురించి, మూడోది కొంత టైం తీసుకుని చెప్తాను. సో దీనికే మళ్ళీ సుధీర్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకంటే ప్రీవియస్గా 2 సినిమాలు అతనితోనే చేశారు. బేసికలీ మీరు గతంలో నానితో 3 సినిమాలు చేశాను, బట్ అవన్నీ కంటిన్యూస్ కాదు, చాలా బ్రేక్స్. యాక్చువల్లీ స్టచమ 2008, 2016 జెంటిల్మన్, మొన్న 2020లో వి. ఓన్లీ రీజన్ ఈజ్ మా ఇద్దరి మధ్యలో ఒక స్నేహం ఏర్పడింది, మ్యూచువల్ ట్రస్ట్ ఏర్పడింది. తన నటన శైలి నాకు నచ్చింది. అంటే ఎటువంటి మ్యానరిజమ్స్ లేకుండా, ఎటువంటి ఆర్టిఫిషియాలిటీ లేకుండా వీలైనంత రియలిస్టిక్గా ఒక పాత్రని ఎట్లా చూపించవచ్చు. పాత్ర మన ఊరికే స్పూన్ ఫీడింగ్లో కాకుండా అతనే ఆ పాత్రని పూర్తిగా అవగతం చేసుకుని దాన్ని స్టడీ చేసి చాలా నిజాయితీగా దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి ఆహార్యం కానీ లుక్ కానీ చాలా కష్టపడి దాన్ని అతను డెవలప్ చేస్తాడు. దీనిలో కూడా మీకు ఎవరు కనబడరు, కానీ బహుశా ప్రతి కమర్షియల్ డైరెక్టర్ తను చూసుకోగలుగుతాడేమో ఈ పాత్రలో. కానీ నన్ను ఏమైనా రిఫరెన్స్గా తీసుకున్నారని ఎవరికి అనిపించదు. అలా ఒక యూనిక్ కమర్షియల్ డైరెక్టర్ పాత్రను సృష్టించాడు సుధీర్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. కానీ అది అతనిలో నాకు నచ్చింది. బాడీ లాంగ్వేజ్ ఓకేనా, ఎందుకంటే ఇతను ఆల్రెడీ 6 ప్యాక్ లేకపోతే 8 ప్యాక్స్ లాంటి బాడీ లేదు. ఇప్పుడు నేను అందుకని సినిమా స్టార్ట్ అవడమే మీరే హీరోలో ఉన్నారు, మరి తెరంగేటర్ ఎప్పుడు చేస్తారని అడుగుతాడు జర్నలిస్ట్. అడిగితే ఆ పని మనకెందుకు మాస్టారు, మైటీ హీరోలే మన మాట వింటారని చెప్తాడు అతను. సో ఇతనే కొంచెం హీరోయిక్గా అందంగా కనబడే. ఇప్పుడు రాజమౌళి గారు ఇస్ వెరీ హ్యాండ్సమ్ అండి, ఐ ఫీల్ ఈ కెన్ ప్లే హీరో. వివి వినాయక్ గారు చాలా అందంగా ఉంటారు, అంటే స్క్రీన్లో చాలా బాగుంటారు వాళ్ళందరూ. రాజమౌళి గారు 2-3 చోట్ల గెస్ట్ క్యామియోలు కూడా చేశారు కదా, తన సినిమాలో చేశారు. సో దెర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ హు లుక్ వెరీ గుడ్, హు లుక్ హ్యాండ్సమ్. అండ్ కొంతమంది డైరెక్టర్ యాక్టర్స్ కూడా ఉంటారు కొన్ని చోట్ల, అబ్రాడ్లో ఉన్నారు, ఇక్కడ కూడా ఉంటారు. సో అలాంటి ఒక పాత్ర అది పెద్ద కష్టం కాలేదు. బట్ ఆ పాత్రని ఎట్లా చేయాలి, ఒక అహంకారం ఉంటుంది, పొగరు ఉంటుంది, సక్సెస్ ఫార్ములా నాకు తెలుసు, అది ఉంటూనే లోపల ఎక్కడో పేరుకుపోయిన నివురు కప్పి నిప్పు లాంటి ఒక చిన్న ఆర్టిస్టిక్ ఫైర్ ఉంటుంది. గుర్తింపు కావాలని ప్రతి కళాకారుడికి ఎక్కడో లోపల డబ్బే కాదు, గుర్తింపు కూడా కావాలి, ప్రజలు మెచ్చుకోవాలి, వాళ్ళ హృదయాలు మనం స్పృశించాలి, వాళ్ళ జీవితాలను ఎఫెక్ట్ చేయాలి అని ప్రతి కళాకారుల్లో నిగూఢంగా ఉన్న కోరిక ఏదైతే ఉందో అది ఈ అమ్మాయి వల్ల బయటకు వస్తుంది. అతనికి బయటకు వచ్చినప్పుడు ఇంకా అతనికి అది ప్యాషన్ అయిపోతుంది. ఇది నేను చేయాలి అని చెప్పి ఆ ప్యాషన్ అయినప్పుడు అతను పడే ఇదంతా ఒక కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ని అసలు ఫస్ట్ హాఫ్లో కనబడే సుధీర్ బాబుకి, సెకండ్ హాఫ్లో కనబడే సుధీర్ బాబు పోలిక ఉండదు. అంటే కాన్ఫ్లిక్ట్ అంటే తన అంతర్మథనం, బయట బాహ్య ప్రపంచంలో అమ్మాయితో మథనం, ఆ అమ్మాయి తల్లిదండ్రులతో గొడవ, ఆ అమ్మాయి మధ్యలో ఇతన్ని ఇష్టపడిన ఈ అమ్మాయికి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు గొడవ. సో ఇదంతా ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీగా, ట్రయాంగులర్ కాన్ఫ్లిక్ట్ ఇది. ఈ కాన్ఫ్లిక్ట్లో ఈ పాత్రని ఆర్గానిక్గా డెవలప్ చేసుకుంటూ చేయడం, రియలిస్టిక్గా అనేది కష్టం అండి. మామూలుగా మ్యానరిజమ్స్ చేసి ఇట్లా అని ఏవో కొన్ని పెట్టి అది తేలిక, యాక్టర్లు చేసేయగలరు. వాళ్ళకి పెద్ద సినిమా షూటింగ్ మధ్యలో బోర్ కొట్టిందంటే టకటక చేసేసి కంప్లీట్ చేస్తారు. బట్ సుధీర్ ఈజ్ వెరీ ఆనెస్ట్, దట్స్ వన్ థింగ్ అబౌట్ ఇట్. వెరీ వెరీ కమిటెడ్ అండి. హార్డ్ వర్కింగ్ అంటారు కానీ హార్డ్ వర్క్ అందరూ చేస్తారు యాక్టర్లు. బ్యాడ్ ఫిల్మ్లో కూడా మనం అదే హార్డ్ వర్క్ చేయాలి. బట్ నిజాయితీ, పర్ఫార్మెన్స్లో నిజాయితీ, ఇంటర్ప్రిటేషన్లో నిజాయితీ, కథ పట్ల నిబద్ధత, తన పాత్ర పట్ల
అంకిత భావం ఇవన్నీ కూడా సుధీర్ చాలా ఎక్కువ. నేను ఇప్పటివరకు ప్రతి స్టేజ్ మీద చెప్తున్నాను, సుధీర్ బాబు గారు, నేను హరీష్ శంకర్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు, మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఈయన పొటెన్షియల్కి రీచ్ అవుతున్న స్క్రిప్ట్ మనం ఇంకా రాలేదు, ఇంకా ఉన్నాయని. సో నా దృష్టిలో కూడా సుధీర్ బాబు పొటెన్షియల్కి ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేసే కథలు ఇంకా రావాలి. ఓకే, ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. అంటే ఇప్పుడు తను ఏదైతే చేశాడో దానికి మించిన పర్ఫార్మెన్స్ చేయగలిగే ఎబిలిటీ ఉంది ఆయనకి. ఆ ఎబిలిటీని ఛాలెంజ్ చేయగలిగే పాత్ర వస్తే చేయగలడని నా నమ్మకం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన డైరెక్టర్స్ యాక్టర్ అయితే అబ్సల్యూట్లీ డిలైట్ యాక్షన్. సో మరి ఆ అమ్మాయి డాక్టర్ అలేఖ్యగా కృతి నాకు సర్ప్రైజ్ అండి. ఎందుకంటే అమ్మాయి ఉప్పెన సినిమా ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఉప్పెన టైంలో సెలెక్ట్ చేస్తారో చెప్పారులేండి, ఇప్పుడు 5 సినిమాలు అయిపోయాయి అని. అప్పుడు నేను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ పాత్రకి ఇంకా రిలీజ్ అవ్వాలి ఉప్పెన అంటే పాటలు అవి వీడియోస్ రిలీజ్ వచ్చినాయి. అవి చూసే నేను అమ్మాయిని ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాస్టింగ్ గారు. చిన్నపిల్ల, బట్ నేనేమనుకున్నానంటే పెద్దగా ఇమేజ్ లేని అమ్మాయి అయితే బాగుంటుంది. ఒకటి ఐ డాక్టరు, అందమైన అమ్మాయి. ఎంత అందమైందంటే ప్రతి పేషెంట్ నాకు ఆవిడే కావాలి అంటే. కొంతమంది డాక్టర్స్కి ఆ గ్లామర్ ఉంటుందండి, వాళ్ళు బాగుంటారు, ఒక డ్రెస్సింగ్ స్టైల్ కానీ దానిలో చాలా జాగ్రత్త పడింది కృతి. ఎట్లాంటి జుట్టు జడ అలా వేసుకుంటారు, అడ్డదిడ్డంగా రారు డాక్టర్స్. ఐ డాక్టర్స్ అంటే ఎందుకంటే మీరు చాలా దగ్గరగా వాళ్ళని పరిశీలిస్తారు కదా, సో మీరు చాలా నీట్గా ప్రిమ్ అండ్ ప్రాపర్ ఉంటారు. ఐ డాక్టర్స్ చాలా డీసెంట్గా ఉంటారు, జడలు పిచ్చి హెయిర్ స్టైల్స్ ఉండవు, మీరు నీట్గా జడ వేసుకుని ఒకలాగా ఉంటారనమాట. అది చాలా అందంగా, చాలా తను వర్క్ చేసి కొంతమంది తెలిసిన తన ఫ్యామిలీ ఐ డాక్టర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ రిఫరెన్స్ కింద చేసుకొచ్చింది. సో అలాంటి ఒక పాత్ర క్రమంగా అది దానిలో గాఢత, క్లిష్టత పెరుగుతుంది పాత్రలో, ప్రోగ్రెస్ అయ్యే కొద్ది. ఆ అంతర్మథనం అమ్మాయికి తనకున్న కోరిక వర్సెస్ తల్లిదండ్రులకి ఇచ్చిన మాట, ఇతను ఇవన్నీ కలిసిపోయి తను పెట్టే టార్చర్, ఆ టార్చర్ని అధిగమిస్తూ తను ఎవరినైతే వీడు పరమ చెత్త సినిమా డైరెక్టర్ అనేవాడిని ప్రేమించే పరిస్థితి రావడము, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరినైతే ద్వేషిస్తుందో, ఎవరి సినిమా ద్వేషిస్తుందో అతన్నే అనుకోని పరిస్థితిలో ప్రేమించి అతని సినిమాలో నటించాల్సి రావడము, అది తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం, ఈ కాన్ఫ్లిక్ట్ అంతా ఈ అమ్మాయి ఎలా చూపించగలదు. ఉప్పెన ఒక టైప్ ఆఫ్ సినిమా. ఉప్పెన అమ్మాయి మోర్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ లాంటి పాత్ర, అది స్ట్రగుల్ అంతా హీరోది, కానీ చివరిలో క్లైమాక్స్ నిలబెట్టింది. అప్పుడు నేను అదొక టైప్ ఆఫ్ యాక్టింగ్, అదొక ఓపెరాటిక్ పొయిటిక్ యాక్టింగ్. అది నా దానిలో చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి, అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, మంచి డాక్టరు, వెల్ సెటిల్డ్, మంచి కుటుంబం, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అబౌట్ ద ఫ్యామిలీ. ఇలాంటి అమ్మాయి పాత్ర చాలా రియలిస్టిక్గా చేయాలి నాకు. అంటే మామూలుగా మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అలా ఉంటాయి డైలాగ్స్ కూడా, నీకు కూడా కాఫీ కావాలా, స్ట్రాంగ్గా కావాలి కదా అని ఇలా ఉంటుంది అనమాట. అలాంటి సహజత్వాన్ని ఏమై పండించగలదా ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్. కానీ ఫస్ట్ డే నుంచే షీ వాజ్ ఆన్ ద సేమ్ పేజ్, చాలా అద్భుతంగా చేసింది. ఇంత చిన్న వయసులో ఆ మెచ్యూరిటీ పలికించడం అనేది చాలా పెద్ద విషయం అండి నా దృష్టిలో. అండ్ ఇంత నటి అమ్మాయిలు, ఇంత చిన్న పిల్లల్లో ఇంత నటి దాగుందా అని నాకు అనిపించింది. సో ఆ అమ్మాయి పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ ఈ సినిమాకి. సుధీర్ అంటే నేను నాకు ఎలాగ బాగా చేస్తాడని, సుధీర్ నాకు డైరెక్ట్ చేయాల్సిన అవసరం వెళ్ళాలి, మేము ముందర మాట్లాడుకోవాల్సిన మాట్లాడేసుకున్నాం. సెట్లో తను వచ్చేసి టపటప చేసేసేవాడు అంతే. మోస్ట్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ టేక్ ఓకే అయిపోయింది మాకు. కృతి కూడా అంతే, కృతి కూడా అలా చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. సో షీ ఈజ్ అ హ్యూజ్ సర్ప్రైజ్. ఆడియన్స్ కూడా అమ్మాయి ఎబిలిటీకి చాలా చాలా అప్రిషియేట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అది యాక్చువల్గా అమ్మాయి ఉప్పెన చేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ రాలేదు, గ్లామర్ రోల్స్ చేసింది. ఇది ఈ అమ్మాయి సుధీర్ బాబు భుజస్కంధాల మీద నడిచే సినిమా. ఈ సినిమా మిగతా 2 భుజాలు శ్రీకాంత్ అయ్యంగారు అండ్ కళ్యాణి నటరాజన్ పేరెంట్స్, బట్ మేజర్ బరువు అంతా వీళ్ళిద్దరు మోస్తారు. మీరు కళ్యాణి నటరాజన్ చేత ఒక సినిమా ఫీల్డ్ మీద సాధారణంగా జనాలు ఒపీనియన్ చెప్పించారు. అవునవును కావాలి, ఎందుకంటే అది సినిమాలో సీనే, అది సినిమాలో ఇంకొంచెం గమ్మత్తు సిచ్యువేషన్లో ఉంటుంది అది. బట్ వాళ్ళ యాక్చువల్ అభిప్రాయం ఇవన్నీ నేను విన్న మాటలండి. అంటే ఇప్పుడు మన చుట్టాల్లో ఇప్పుడు నాకు కూడా ఇందాక మాట చెప్తున్నట్టు నన్ను ఎలా అడుగుతున్నాడు, ఈవెన్ మన సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది సినిమా ఫీల్డ్ అంటే ఇది దీంట్లోకి రావద్దని చెప్తాను. నన్ను కొంతమంది ఇంత చదువుకున్నారు, ఎంఏఎంఫిల్ ఎంఎఫ్ఏ, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారండి డర్టీ ఫీల్డ్నో, హౌ ఆర్ యూ మేనేజింగ్, ఎలా మనగలుగుతున్నారు మీరు ఆ ఫీల్డ్లో, మై గాడ్ అసలు డ్యాన్స్లు పాటలు చూస్తుంటే ఇలా మాట్లాడుతుంటారు చాలామంది. నాకు అదంతా ఇది వేరండి, ఇట్స్ ఎ గ్రేట్ క్రియేటివ్ ఎనర్జీ ఉన్న ఫీల్డ్ ఇది అని మనం చెప్పలేము. లేకపోతే వాళ్ళు ఎంతైనా మీరు ఆ ఫీల్డ్లో మీలాంటి వ్యక్తి ఉన్నాడంటే అప్రిషియేట్ చేస్తాను సార్ అని ఉంటారు. అంటే అది కాంప్లిమెంట్గా తీసుకోవాలా, ఒకవేళ మీరు చెప్పిన అది విమర్శ, అది మీరు దాని ఏదో కవర్ చేసుకోవడం అంతే, లేదండి బాగుందని అంటే మాకు తెలుసులేండి అన్నట్టు ఉంటుంది. సో ఈ అపప్రథ ఏదైతే ఉందో అది ఎందుకు వస్తుంది అనే కచ్చిలోంచి కూడా పుట్టిన సినిమా ఇది. ఓకే, దిస్ ఇస్ మై ఆన్సర్ టు ఆల్ దోస్ పీపుల్. అంటే
సినిమా రంగం అనేది బయట ప్రపంచానికి ఒక సూక్ష్మమైన రిప్రజెంటేషన్, మైక్రోకాస్మిక్ రిప్రజెంటేషన్. బయట ప్రపంచంలో న్యూస్ పేపర్ తెరిస్తే మనం చూస్తున్న దురాఘాతాలు, దౌర్జన్యాలు సినిమా రంగంలో జరగట్లా, నిజ జీవితంలో జరుగుతుంది. సొంత తల్లిని రోకల బండి పెట్టి కొట్టి చంపాడు అని నేను కనుక సినిమా తీస్తే నిజ జీవితంలో కంటే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. మీరు ఏంటండి అలా ఎవరైనా తల్లిని చంపుతారని అంటారు, కానీ జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టి సినిమా రంగం కంటే దారుణాలు బయట జరుగుతున్నా సినిమా రంగంలో కనబడే చిన్న తప్పు చాలా దారుణంగా కనబడుతుంది. ఎందుకంటే అది పాపులర్ ఆర్ట్, పబ్లిక్ ఆర్ట్ అవడం వల్ల. కాబట్టి అలా చూడకండి. దానిలో ఉండే ప్రతి రంగంలో ఉండే సాధక బాధకాలు లాంటివి సినిమా రంగంలో కూడా ఉంటాయి. మన ఇంట్లోనే గొడవలు వస్తున్నాయి, తల్లులు కొడుకు వస్తున్నారు, తండ్రులు కూతుళ్ళు కొడుకు వస్తున్నారు. అలాగ ఏదైనా ఒక నలుగురు మనుషులు కలిసారంటే దెర్ ఇస్ ఆల్వేస్ అ ప్రాబ్లం. అలా చూడాలి తప్ప ఆ ప్రొఫెషన్ని మీరు కించపరిచి అక్కడికి ఒక మధ్యతరగతి అమ్మాయి ఓ రోజు నేను ఐ వాంట్ బి అన్ యాక్ట్రెస్ అంటే ఎందుకు గొడవ అవుతుంది? ముందు హెసిటేట్ చేస్తాను అనుకుంటా కదా. ఖచ్చితంగా. ఎందుకంటే మన అమ్మాయి ఇష్టపడాలని డైరెక్టర్ అయ్యా మీరు అసలు ఆ కాన్ఫ్లిక్టే మొత్తం సినిమా. ఎందుకు హెసిటేట్ చేస్తుంది అవన్నీ మీరు నెమ్మదిగా ఆడడానికి ట్రై చేస్తున్నారు, నేను చెప్పను. కానీ ఖచ్చితంగా ఒకటి ఇక్కడ నేను మిమ్మల్ని అడ్డుకుంటున్నాను. మీరు జనవరిలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ వచ్చింది, అది వచ్చింది డిస్కషన్ చూస్తే. నేను శ్యామ్ సింగ్ రాయ్ ఇది ఉందో నాకు తెలీదు. తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ నాని సినిమా అంటే నేను ఎప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళిపోతాను. ఫస్ట్ రోజు వెళ్ళి కూర్చుంటే 5 నిమిషాలు అయింది. నేను మా కోట సురేష్ గారు పక్కన కో డైరెక్టర్గా చూశాను. ఆయన నాకే చూసాడు, ఏమిటి సినిమా ఇదేనా పంపదీసి అన్నాడు ఆయన. అంటే లేదు, నేను చూసిన ట్రైలర్లో ఇదంతా లేదు, కాబట్టి ఏదో ఎక్కడో మారుతుంది అన్న. 15 నిమిషాల తర్వాత వేరే కథ అయిపోయింది. మర్చిపోయిన బాబు. పైగా నాని ఆ అమ్మాయి వెంట పడ్డం అయితే అలా ఉండదు. అలాంటి నాని కూడా దానిలో స్ట్రగ్లింగ్ షార్ట్ ఫిల్మ్ మేకరు. ఆ అమ్మాయిని తన ఏమంటారు డెమో ఫిల్మ్కి అడగడము ఉంటుంది. ఇది అలా కాదు, చిన్న ఓవర్లాప్ అంతే అది. కాబట్టి దానిలో నేను ముందర కంగారు పడ్డా. అదే యాక్ట్రెస్, రెండు కృతి యాక్ట్రెస్ ముందర తను వద్దంటుంది. అవును, కృతి చేస్తున్నాము కూడా నాకు చెప్పలేదు. కృతి ఏమందంటే ఒకసారి ఎప్పుడో చూచాక రెఫరెన్స్ వచ్చినప్పుడు చిన్న ఇది ఉంటుంది కానీ సార్ సంబంధం లేదని పక్కన పెట్టేసింది అమ్మాయి. బికాజ్ ఈ కథ తనకు మొత్తం తెలుసు కదా. బట్ ఐ వాజ్ వరీడ్, ఏంటి ఒక అరగంట 40 నిమిషాలు దీని మీద నడిచినా కూడా ఇంకా అదే అంటారు కదా. లక్కీగా ఎప్పుడైతే అతనికి తల మీద దెబ్బ తగిలి గతం కూర్చోవడం మొదలెట్టిందో మారిపోయింది, శ్యామ్ సింగ్ రాయ్ అయిపోయాడు లక్కీగా, అదృష్టం. బట్ ఆ సిమిలారిటీ కూడా ఉండదు అసలు. బట్ ద థింగ్ ఈజ్ ఇది ఈ విధమైన ఒక అంటే సినిమా రంగం మీద ఉన్నటువంటి ఒక ఏదైతే జనాభిప్రాయం ఒకటి దానికి ఈ కమర్షియల్ డైరెక్టర్ని ఇనీషియల్గా ఏమిటి అవును కదా మనం అనుకునేది నిజమేనేమో అనేలాంటి డైరెక్టర్ కనిపిస్తాడు. కనబడిన తర్వాత అతనికి ఈమె పరిచయం అయిన తర్వాత నెమ్మదిగా ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. సినిమా కూడా ఎంత మంచిది, ఎంత క్రియేటివ్ ఉంటుంది. ఇతను మారడం ద్వారా ఆడియన్స్ కూడా ఐ వాస్ ట్రైంగ్ టు టేక్ దెమ్ విత్ హిమ్. అండ్ ఆడియన్స్ షుడ్ ఎంపథైజ్ విత్ హిమ్, సింపథైజ్ విత్ హిమ్ అంటే ఈ సినిమా తీస్తే బాగుండరా బాబు అని అనిపించాలి. ఆ అమ్మాయి కళ నెరవేరితే బాగుండు, నిగూఢంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అందుకని ఇంత స్ట్రాంగ్ మాటలు వాడాలి. అంత స్ట్రాంగ్ మాటలు వాడకపోతే ఇవన్నీ నేను విన్న మాటలు. వాళ్ళకి నీతి జాతి ఉండదండి. చుట్టాలు ఇంకా దారుణంగా మాట్లాడుకుంటారు. మనం సినిమా అని తెలియక, కొంతమందికి మన దూర చుట్టాలు వాళ్ళు తెలియదు కదా, అబ్బో వాళ్ళు ఎప్పుడు ఒక్కసారి కూడా ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఉండరు. ఇమీడియట్లీ మనకి ఉండే కొన్ని ఉండేవి కదా. అవును, మా చుట్టాలో పత్రికలు ఉండేవి, బూతు పత్రికలు. అవును, అయ్యో మా చుట్టాల్లో ఇప్పుడు ఏమండి పలానా వాళ్ళకి ఏదో జరుగుతుంది మీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంటారు. ఎవరు అప్పలమ్మలు అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి పాపం, వాళ్ళ జీవితాంతం ఎప్పుడు బయటికి వెళ్ళి ఉండరు. వాళ్ళు ఇప్పుడు వెబ్సైట్లు చదివేసి లేకపోతే ఏదో చిన్న న్యూస్ పేపర్ ఐటమ్ చదివేసి నిజమేనా అండి మీకు ఇవన్నీ తెలుస్తాయా, ఇవన్నీ జరుగుతుంటాయి నిజమేనా అని మమ్మల్ని అడుగుతుంటారు. వాళ్ళకి అదో క్యూరియాసిటీ. అంటే మనం చెప్తే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళ నమ్మకం. అలాంటివన్నీ ఉండమని చెప్తే వాళ్ళు నమ్మరండి. మీరు ఏదో కవర్ చేస్తారు. నాకు తెలిసి మీరు ఇక్కడికి వచ్చే ముందే ఇవన్నీ జరిగి ఉంటాయి. చాలా జరిగాయి. ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారు జానకి ఒక ఆవిడ చలంగారి కత్తిసానని ఆవిడ చలం అంటే పడదు. ఒక గ్రహణం చూసి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి కొడుకు హనుమత్ శాస్త్రి గారి మనవడు ఇంత భ్రష్టు పట్టిపోయాడు, ఇలాంటి సినిమాలు తీస్తాడని నేను అనుకోలేదు, అసలు చాలా అవమానంగా ఉంది నాకు. కానీ ఆవిడ ప్యాషనేట్గా ఉత్తరం రాసేసింది మా ఇంటికి, మా అమ్మగారికి. ఏమిటండి మీ అబ్బాయిని ఎలా తీనిచ్చారు చలంగారి, అంత కథ ఏమిటి అసలు అదేమిటి అంటే మా అమ్మగారు అన్నారు చలంగారే మా నాన్నగారికి చాలా మంది తెలియదు, మా నాన్నగారిని ప్రపంచానికి కవిగా పరిచయం చేసిన చలంగారు. మా తాతగారికి తెలియకుండా మా నాన్నగారి కవితని పబ్లిష్ చేయించింది చలంగారు. మా నాన్నగారు చలంగారు 20 ఏళ్ళు ఉత్తరాలు రాసుకున్నారు. మా నాన్నగారు ఎప్పుడు చలంగారిని వ్యక్తిగతంగా కలవలేదు. కలవకపోయినా పలానా కవి కుర్రాడు భలే రాస్తున్నాడే అని చెప్పి ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఆయన. మా నాన్నగారు కదండి చలంగారు అంటే చాలా గొప్ప అభిమానం. మా తాతగారికి చలంగారు వెరీ గుడ్ ఫ్రెండ్. చలంగారు అలాంటి ఒక వాతావరణంలో కానీ ఇనీషియల్గా అసలు సినిమా రంగం అంటేనే నాకు లో ఒపీనియన్, చలంగారు కథ తీసేటంటే ఇంకా లో ఒపీనియన్.
సో ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. ఇంత చదువుకుని సినిమా రంగంలోకి ఎందుకు వచ్చారని. మా అబ్బాయిలు కూడానండి, పిల్లలు ఇవ్వరు, ఇళ్ళ అద్దెలకి ఇవ్వరు, లోన్లు ఇవ్వరు, చాలా ఉంది సినిమా రంగం అంటే రకరకాల. బాగా వాడు సెటిల్ అయిపోయి సంపాదిస్తున్నాడు అంటే అది కూడా బ్యాక్గ్రౌండ్ చెక్లు చాలా చేస్తారు. డైరెక్ట్ నా అసిస్టెంట్ డైరెక్టర్ కొంతమంది, సార్ మీరు కొంచెం చెప్పండి సార్, రికమెండేషన్ ఇవ్వండి సార్, ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడతానన్నారు సార్, నేను మంచిగా చెప్పండి సార్, నాకు ఇన్కమ్ స్టడీగా ఉందని చెప్పండి సార్, ఇలాంటివన్నీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది ఈ సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలనేది ఆ అపోహలను దూరం చేసే విధంగా ఒక చర్చని స్టార్ట్ చేసే స్టార్ట్ అయితే నేను ఆ ఉద్దేశంతో సినిమా తీయలేదు. జస్ట్ ఆ పాయింట్, ఉపన్యాసాలు ఇచ్చి ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి సమాజం మారాలి ఇలాంటివన్నీ ఉండవు దీనిలో. చూడండి, ఈ కథ చెప్తున్నాను, ఎంటర్టైనింగ్ స్టోరీ, హ్యూమర్ ఉంది, రొమాన్స్ ఉంది, డ్రామా ఉంది, వీటి అంతర్లీనంగా ఒక విషయం ఉంది. ఆ విషయం మీద దృష్టి సారించండి, దాని గురించి ఆలోచించండి, అలా కలలు కనే అమ్మాయిలు తప్పనని అర్థం చేసుకోండి. సో ఇట్స్ మై ట్రిబ్యూట్ టు కమర్షియల్ డైరెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ గర్ల్స్, యంగ్ విమెన్. ఎవరైతే సినిమా నటి అవ్వాలని కలగంటూ తపన పడుతూ ఆ కోరికని వ్యక్తపరచలేక మదన పడుతూ ఇంట్లో చెప్పలేక వాళ్ళందరికీ నేను ఇస్తున్న ట్రిబ్యూట్. సో ఆ అమ్మాయిలందరి గురించి మీకు చెప్పాలి ఈ సినిమా ద్వారా. సో దాని తగ్గట్లు ఆ పేరెంట్స్ కూడా అలాగే ఉంటారు, అలాగే ఒక బ్యాడ్ ఒపీనియన్తో ఉండే పేరెంట్స్తో అమ్మాయికి వచ్చిన స్ట్రగుల్, దానికి వాళ్ళ కారణాలు. ఇంకోటి, ఎవరిని ఒకళ్ళని పరమ దుర్మార్గులను చూపించడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళ కారణాలు కూడా మీకు చాలా రీజనబుల్గా అనిపిస్తుంటాయి. అందుకని మీకు సమస్య వస్తుంది. వాళ్ళ పరిపూర్ణమైన విలన్స్ అనుకోండి, దుర్మార్గులు వర్సెస్ మంచి వాళ్ళు. మీరు ఆ కాంప్లెక్సిటీ ప్రాబ్లం కమర్షియల్ సినిమా లాగా నాన్న నేను అంటే అమ్మ అనువాలి ఇలా కాదు. ఆ తండ్రి మీద కూడా మీకు చివరిలో ఆ తండ్రిని చూసి మీకు కళ్ళమ నీళ్ళు రావాలి. పొరపాటు చేసి అరే అవును కదా, ఆ ప్లేస్లో ఉంటే నేను అలా ఆలోచించామండే అని ఆయన కూడా ఎంపతి వచ్చేయాలంటే ఒక నిజ జీవితంలో పాత్రలు ఆధారంగా చేసుకుని, అంటే నిజమైన మనుషులు కాదు, అలాంటి పాత్రల్ని తీసుకుని నేను చేయడానికి ప్రయత్నించాను. కాబట్టి ఎంతో కొంత ఇన్స్పిరేషన్లు అయితే ఉంటాయి. ఖచ్చితంగా మనం చూసిన మనుషులు ప్రభావం లేకుండా ఉండదు. ఖచ్చితంగా. సో వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్యాంటాస్టిక్ అండి. బోత్ ఆర్. అంటే నేను రిహర్సల్స్ చేస్తాను, రీడింగ్ సెషన్స్ చేస్తాను, ముందర కలిసి మేమందరం ఒకళ్ళు మాట్లాడుకున్నాం. ఫ్రెండ్షిప్ నాకు ఏర్పడాలి ముందర యాక్టర్స్కి. సెట్లోకి వచ్చి నేను ఈయనకి ఏమవుతానండి అని అడగకుండా చాలామంది చెప్తుంటారు. భరణి గారు జోక్ వేసేవారు, ఏమయ్యా ఏదో సినిమాలో వేషం వచ్చింది, ఇప్పటివరకు మావేనయ్యా, మరి సెట్ వెళ్ళిన తర్వాత బాబాయ్ అవ్వచ్చు, తండ్రి కూడా అవ్వచ్చు, అలా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ముందర మనందరం ఏం చేస్తున్నాం, మన పాత్రలు ఏమిటి అన్నీ అందరికీ తెలిసిపోతాయి. రొమాన్స్లో ముఖ్యంగా మీకు ఫ్రెండ్షిప్ ఉండాలి, యాక్టర్స్ మధ్యలో ట్రస్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి, ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండాలి. అవి ముందర బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఆ విధంగా కృతి అండ్ సుధీర్ ఇస్ అ వెరీ మెచ్యూర్ యాక్టర్ అండి. ఈ మేక్స్ చాలా కంఫర్టబుల్గా ఉండేలా చూస్తాడు, చాలా కొంచెం రిజర్వ్డ్ కూడా. వెహికల్ వేషాలు వేయడాలు, సరదా జోకులు వేయడాలు ఏమన్నా అలా కూడా చేయడు తను. హీఈస్ వెరీ 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 డీసెంట్, డిగ్నిఫైడ్. అండ్ కృతి ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ గర్ల్. సో వాళ్ళిద్దరి మధ్యలో డే 1 నుంచి దెర్ వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ వెరీ గుడ్ కెమిస్ట్రీ. పెద్దమైన నేను వచ్చి ట్రిక్లు వేయాల్సిన అవసరం లేకుండా దేవర్ ఏమంటారు ఎఫర్ట్లెస్. సో గ్రేట్ కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్. ఫస్ట్ టైం చేస్తున్నారు వాళ్ళు కూడా. తెలుగు బాగా నేర్పించుంటారు అమ్మాయి బ్రహ్మాండంగా. నేను నేర్పించిన అంటే అది బుచ్చిబాబు గారు నేర్పించేశారు. నేను వచ్చే టైంకి అమ్మాయి నేను కలిసిన టైంకి చాలా బాగా మాట్లాడింది అమ్మాయి. ఇప్పటికీ మేము తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఓకే. సో ఈ సినిమా సంబంధించి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంకొక మీకు అంటే మీ రెగ్యులర్ బ్యాచ్ ఒకటి ఉంది కదా, పీజీ ఉందా? నిజంగా బ్యాచ్ అది గోవింద్. సో తను అంటే నేను కూడా ఆశ్చర్యపోతూ ఉంటాను, ఎందుకు మీ ఇద్దరి మధ్య ఈ సంగతి పక్కన పెడితే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏంది అసలు? అదే ఇప్పుడు ఎందుకని మీరు నేను చెప్తున్నాను, మనం బ్రేక్ చేయకపోతే పుకార్లు మొదలవుతాయి అన్న. ఇది మీ ఇద్దరు, ఇది ఇలాంటి పేరు మీది రెండోది అనమాట. అవును. ఒకటేమో శేఖర్ కమల, విజయ్ కుమార్. అవును. అంటే మేము కలిసి స్టార్ట్ చేసామండి కెరియర్. గ్రహణం నాది ఫస్ట్ సినిమా, తనది ఫస్ట్ సినిమా. కలుసుకున్నాం. తనకి ఫస్ట్ సినిమా లాంచ్ అయినప్పుడు, స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఫస్ట్ నాకు ఇప్పుడు విందానే చాయిస్. తనకు కుదరక ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ టైంలో తనకు పెళ్ళి అవుతుంది. అప్పుడు సెంధిల్తో ఐ వాంటెడ్ టు వర్క్ బికాజ్ అప్పుడే మగధీరు చేశాడు, సై చేశాడు రాజమౌళి గారితో. సై స్పోర్ట్స్ ఫిల్మ్ కదా, రాజమౌళి గారు కూడా కలిసి నేను ఆయన దగ్గర కొన్ని మీరు ఎలా చేశారు, మీకు వచ్చిన కష్టాలు ఏమిటి, ఆయన నాకు కొన్ని టిప్స్ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ సెంధిల్ని అడిగా అనమాట. సెంధిల్ తప్పకుండా చేశాడు. సెంధిల్కి అప్పుడు రాజమౌళి గారు నెక్స్ట్ సినిమాకి గ్యాప్ ఉంది. సో నాకు సెంధిల్ ఆ సినిమా చేశాడు. సో అప్పుడు తర్వాత జవహర్ రెడ్డి గారు ఏమో మాయాబజార్ చేశారు. ఈ ఇద్దరు తప్ప మిగతా అన్ని సినిమాలు విందానే. 8 సినిమాలు, 8 రెండే వేరే. ఇది 9 అయితే 9ది, ఇది 9ది. సో 11లో 9. ఇమాజిన్, మామూలు విషయం కాదు అది. కాబట్టి అది మా ఇద్దరికి అది అసలు అంటే మామూలుగా మన ఇంట్లో ఒక తమ్ముడు
లేకపోతే ఒక చిన్నప్పటి నుంచి పెరిగిన బాల్య స్నేహితులు లాంటి వాడు సో బట్ డెఫినెట్లీ నేను వేరే వాళ్ళతో చేస్తానండి. ఎందుకంటే సినిమాటోగ్రఫర్లకి మ్యూజిక్ డైరెక్టర్లకి మిగతా వాళ్ళకి ఉండే సౌలభ్యం ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళతో చేసుకోవచ్చు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనతోనే చేస్తూ ఉంటారు. కాబట్టి నేను విందాతో కూడా అన్నాను, విందా కూడా అన్నాడు. సమ్ టైమ్స్ నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్, వేరే వాళ్ళు అసలు వేరే పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారని ఐ వాంట్ టు వర్క్. బట్ విందా ఈజ్ ఆల్వేస్ మై లైక్ మై బ్రదర్. అంతే, అలా వస్తే తర్వాత నాకేమైనా గాఢంగా వేరే వాళ్ళు ఉంటే నాకు ప్రాజెక్ట్కి అని ఇప్పటివరకు అనిపించలేదు. ఒకవేళ అనిపిస్తే దాన్ని ఐ విల్ టెల్ హిమ్ అండ్ ఐ విల్ గో విత్ వేరే వాళ్ళతో వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి చెప్పారు, ఈ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు చాలా గర్వపడతాడు. చాలా గర్వపడతాడండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే సమ్మోహనం చూసినప్పుడు మేము ఎవరు అడగకుండా ఆయనతో ఆయన ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత నాకు సుధీర్ చెప్పాడు, సార్ మోహన్ సార్ అప్పటివరకు ఒక ఎత్తు, బట్ మొట్టమొదటిసారిగా నాతో మాట్లాడుతున్నప్పుడు మహేష్ గారి ఫేస్లో ఐ సా సమ్ గ్లో, ప్రైడ్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఆయన నన్ను గుర్తించారు అని నాకు అనిపించింది అన్నారు. దానికి 10 రెట్లు గర్వపడతారని నాకు అనిపించింది ఈ సినిమాలో. ఎందుకంటే సమ్మోహనంలో ఒక డోసైల్, ఒక చిన్న సెన్సిటివ్ పాత్ర. దీనిలో ఒక ఈగోటిస్ట్ దగ్గర నుంచి మొదలయ్యి ఒక కళాకారుడు ఆ జర్నీ ఏదైతే ఉందో చాలా బాగా చేశాడు. అండ్ ఐఎమ్ షూర్ మహేష్ గారు విల్ బి ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. నేను ఆ ఒక విషయం మాత్రం గంట బజాయి చెప్తా. అండ్ కృతి చూసి ఐఎమ్ ప్రౌడ్ అండ్ ఆడియన్స్ విల్ ఆల్సో బి థ్రిల్డ్. మిగతా అని పక్కన పెట్టేస్తే డెఫినెట్లీ ఇట్స్ అ ఫిల్మ్ వేర్ యూ విల్ సీ వాట్ ఎ ఫైన్ యాక్టర్ సుధీర్ బాబు. అంటే రిఫైన్డ్ సబ్ టెక్స్చువల్ రైటింగ్లో ఉన్న ఒక ఇన్సైడ్ అవుట్ యాక్టింగ్ అంటాం. ఆ ఇన్సైడ్ అవుట్ యాక్టింగ్ అనేది చాలా కష్టం చేయడం. మీకు లోపల ఉన్న నిజం ఏదో దానికి కనెక్ట్ అవ్వాలి మీరు. అది చాలా బాగా చేశారు. అంటే పాత్రను పూర్తిగా తను ఆకలింపు చేసుకుని ఆ పాత్రను ఇన్హాబిట్ చేయాలి, అవ్వాలి. మీకు అంటే మహేష్ అంటేనే మీకు బాగా ఇష్టమైన అష్టాచమ్మాలను చెప్పేశారు మనసులో విషయాన్ని. మీకు ఎప్పుడన్నా తనని కలిసే అవకాశం కానీ? నాకు సమ్మోహనం ప్రీ రిలీజ్లో కలిశానండి. సమ్మోహనం చూసిన తర్వాత నాకు నమ్రత గారు నన్ను పిలిచి, మహేష్ గారికి ఏమైనా ఉందా మీ దగ్గర అడిగారా? సూపర్, ఇఫ్ యూ హ్యాస్ ఎనీథింగ్, యూ హ్యావ్ ఎనీథింగ్ హీ వాంట్స్ టు, హీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. చెప్తే తప్పకుండానండి, బట్ మహేష్ బాబుకి కథ రాయాలంటే మీరు చాలా జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్, గోల ఉంటుంది పరిస్థితి. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, అంటే నేను ఒక పందాల సినిమాలు తీస్తూ వచ్చినవాడిని, ఒక స్టార్ని ప్రొజెక్ట్ చేసే సినిమా తీయాల్సి వచ్చినప్పుడు ఒక ఆలోచన వేరేగా ఉండాలి, మౌంటింగ్ వేరేగా ఉండాలి, ప్రొజెక్షన్ వేరేగా ఉండాలి. అలాంటి ఐడియా వచ్చినప్పుడు నేనే మీ దగ్గరికి వచ్చి మీ తలుపు కొట్టి నేను తప్పకుండా చెప్తానని చెప్పాను. ఐ హోప్ ఐ స్టిల్ హ్యావ్ దట్ ఆఫర్ ఫ్రమ్ నమ్రత గారు, బట్ ఐ విల్ గో టు హిమ్ అండ్ హ్యావ్ ద రైట్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు దాకా నేను చెప్పలేదు నేను లేదు. బట్ అది వచ్చిన తర్వాత నేను ఆలోచించడం మొదలెట్టా, మేబీ షుడ్ అండ్ ఇప్పుడు దానిలో బాధ ఏంటంటే ప్రతి కథకి ఆయన్ని ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. ఇఫ్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన వెంటనే ఒప్పుకోవాలి, రెండు ఆయన ఎక్సైట్ అవ్వాలి, ఇంకొకసారి కలుద్దామండి అనే ఇది ఉండకూడదు. ఐ వాంట్ డూ ఇట్ అన్నట్టు ఉండాలి. సో అందుకని ఐఎమ్ వెయిటింగ్. నేను అదే అంటే అష్టాచమ్మ చూసిన తర్వాత ఆల్రెడీ తను రాసుకొని ఉండొచ్చు. లేదు అంటే అది ఆ సినిమాని అడ్డం పెట్టుకుని ఆయన అడగడం కూడా తప్పు. బట్ పాయింట్ ఏంటంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ స్పెషల్. అంటే ఆయన లాంటి ఇమేజ్ ఉన్న ఏ నటుడి దగ్గరికి వెళ్ళినా మీరు ఏదైనా స్పెషల్ ఐడియాతో వెళ్ళాలి. అలాంటి ఐడియా నాకు వచ్చినప్పుడు నాకు అన్ని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ కథలు ముందర వస్తూ ఉంటాయి. ఫస్ట్ సంథింగ్ బిగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఐ విల్ పిచ్ ఇట్. ఈ సినిమా సంబంధించి బిహైండ్ ది సీన్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమన్నా చెప్పుకోవద్దు? వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఒక లాంగ్ సీన్ ఉంటుందండి. సుధీర్ బాబు దాదాపు 3 పేజీల డైలాగ్ తనదా. సుధీర్ సైడ్ నేను సుధీర్ ఏమన్నానంటే కట్లు కింద నీ షార్ట్ పర్ఫార్మెన్స్ నాకు ఇష్టం లేదు, ఒకటే షార్ట్ నేను అలా కెమెరా విల్ కమ్ మీడియం షార్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ క్లోజప్కి వస్తుంది, ఆ 3 పేజీలు నువ్వు చేయగలవా అన్నాడు. నువ్వు చేస్తావా అని అడిగా. ఐ విల్ డూ ఇట్ సార్ అన్నాడు. వచ్చాడు మర్నాడు, ఈ రోల్ ఆ రోజు షెడ్యూల్లో సురేష్ గారు మా కో డైరెక్టర్ గారు హాఫ్ డే వేశాడు దానికి. ఎందుకంటే జనరల్గా 10-15 నిమిషాల్లో అది అయిపోయి తర్వాత ఏం చేయాలో మాకు తెలియదు. సుధీర్ బాబు సార్ నాకు ఇంకా తృప్తి లేదన్నాడు. నా టేక్ అయిపోయింది సుధీర్, నువ్వు చేసుకుంటే చేసుకో, నేను చూస్తా కాసేపు అని చెప్పా. నేను ఇంకొక చేస్తాను సార్ చెయ్యన్నా, ఒక 2 డైలాగ్ చెప్పి వద్దులేదు సార్ అదే బాగుంది. బ్రిలియంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఐవ్ సీన్ బై అన్ యాక్టర్ ఆన్ తెలుగు స్క్రీన్. మీరు చూడండి, అది అంత బాగా చేశాడు. సో అది నా ఫేవరెట్ మూమెంట్ ఈ సినిమా వరకు. అదే. సో వెన్నెల కిషోర్ మీకు ఒక బలం అనుకొని చెప్పాలి. మామూలుగా అమిత్ మీలో మామూలుగా నా ఫేవరెట్ కమెడియన్ ఈ సినిమా. అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఫన్నీ క్యారెక్టర్, ఒక కో డైరెక్టర్ పాత్ర. అంటే బాగా డక్కాముక్కీలు తిని ముదిరిపోయిన 20 ఏళ్ళుగా
ఇండస్ట్రీ గురించి అంటే కేవలం ఒక సినికల్ యాటిట్యూడ్ ఉంటుంది చూడండి, అందరి వేధవులు ప్రతి ఒక్కడు దుర్మార్గుడు, ఇలాంటి ఒక సినికల్ యాటిట్యూడ్ ఉండే తను పనిచేసే డైరెక్టర్ మీద కూడా జోకులు వేసేస్తూ అలాంటి ఒక విచిత్రమైన హాస్యాన్ని అంటే ఎలాంటి వాడు అంటే అతను ఫస్ట్ డైలాగే హీరోని చూసి ఏమిటి హీరో అనాథ కాకుండా ఏమైనా కొత్త డైలాగ్ కొత్త ఐడియా వచ్చింది అంత ఎక్సైటెడ్గా ఉన్నాడు అనే సినికల్గా అంత ఆలోచించే ఒక వ్యక్తి. మీరు కూడా సినిమా మీద వేసారు ఒక సెటైర్ వేసారు. అయ్యో అంటే సినిమా రంగం మీద కంటే కూడా వ్యక్తులు పర్సనాలిటీస్ మీద ఉంటుంది, జనరల్గా ఉండదు. అందరి మీద ఉంటుందండి ఎంతో కొంత. డైరెక్టర్స్ మీద కూడా ఉంటాయి జోక్స్, ప్రొడ్యూసర్స్ మీద ఉంటుంది. అంటే హీరో అది అనాథ కాకుండా కొత్త ఐడియా వచ్చిందా, ఎందుకంత ఎక్సైటెడ్గా ఉన్నాడు అంటే 6 సినిమాల్లో హీరో అనాథే, బ్లాక్ బస్టర్స్, బట్ అవి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సో అంటే అది ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అలాంటి ఒక సినిసిజం ఉన్న ఒక పాత్ర అది. కానీ అతనిలో కూడా హార్ట్ ఒక ఇది ఉంటుంది. ఈయనకి మేజర్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ కింద ఉంటాడు, త్రూ అవుట్ సినిమా ఉంటాడు, కేవలం కామెడీ కోసం వచ్చి వెళ్ళిపోకుండా. హీ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. నాకు చాలా ఇష్టమైన కిషోర్. ఎప్పుడు మనం 10 ఇస్తే 100 చేస్తాడు దాన్ని. సో ఈజ్ అ జాయ్ టు వాచ్ అండ్ జాయ్ టు వర్క్ విత్. చాలా బాగా చేశాడు ఈ సినిమాలు కూడా. సో ఇప్పుడు 11 సినిమాలు చేశారు, అందులో మాయాబజార్ సరిగా ఆడలేదు. ఇది కాకుండా మీరు అంటే ఈ 18 ఏళ్ల జర్నీలో ఎప్పుడైనా రిగ్రెట్ అయిన సందర్భం? సినిమా రంగంలోకి రావడానికి రిగ్రెటే లేదండి, కానీ కొన్ని సినిమాలు మీరంటే మాయాబజార్ అనుకున్నట్టు ఇంకా రాలేదు, నేను తీలేకపోయాను. బందిపోటు 2 పైగా ఏంటంటే మాయాబజార్లో ఎస్పీ అందరూ ఉన్నారు. అంటే అదేంటంటే ఇట్ జస్ట్ అబౌట్ ఓకే, బట్ నేను నా క్రియేటివ్ మీడియం కాదు అది. నేను అనుకున్నట్టు తీలేకపోయాను, రకరకాల కారణాలు ఉన్నదాన్ని. బట్ స్టిల్ ఇట్స్ నాట్ మై. ఇప్పటికీ ఆ సినిమా చూసి నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను అలా గౌరవంగా తలుపుతూ ఉంటాను, మీకు ఎందుకు నచ్చిందో నాకు తెలియదు కానీ ఐఎమ్ హ్యాపీ యూ లైక్డ్ ఇట్ అని చెప్తుంటా. అలా బందిపోటు నాకు డిసప్పాయింట్మెంట్. నరేష్ గారు పాపం చాలా కష్టపడి చేశారు, ఓన్ బ్యానర్లో చేశారు. వీ ట్రైడ్ సంథింగ్ న్యూ, అది క్లిక్ అవ్వలేదు. బట్ ఆ 2 నాకు అసంతృప్తులు నా అవుట్పుట్ పరంగా. మిగతావన్నీ నాకు చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్. అండ్ ప్రేక్షకుల బలం, ప్రేక్షకులు నా సినిమాలు నమ్మి రావడం వల్లే నేను ఇంతకాలం మనగలిగాను నేను అనుకుంటాను. అండ్ ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ మై ఆడియన్స్. అండ్ వాళ్ళ కోసం తీస్తాను, వాళ్ళు ప్రధానమైన టార్గెట్ నాకు. అటు వాళ్ళ కోసం తీస్తాం సినిమా, వాళ్ళతో కాన్వర్జేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమా కూడా ఇట్ ఈస్ ట్రిబ్యూట్ టు మై ఆడియన్స్ ఆల్సో. మళ్ళీ అల్లరి నరేష్ తోటి మళ్ళీ ఏమైనా సినిమా చేయాలని అనుకున్నారు తర్వాత? లేదండి, ప్రస్తుతం ఏం లేదు. ఐ గో బై 1 by 1 అండ్ స్టోరీ డిమాండ్స్ ది కాస్టింగ్. సో ఒక పెద్ద స్టార్ తోటి ఎప్పుడు సినిమా చేయబోతున్నారు? పెద్ద స్టార్ కాదు కానీ పెద్ద సినిమా ఒకటైతే, పెద్ద కథ రాస్తున్నాను. ఒక పెద్ద స్కేల్ ఉన్న కథ, కొంచెం అంబిషియస్, మై డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అది దానికి ఎవరు ఏమిటి అనేది ఈ సంవత్సరంలో బహుశా మిడ్ దిస్ ఇయర్. అసలు ఒకసారి కథ అయిన తర్వాత ఎవరికి పిచ్ చేయాలి. పెద్ద కథ అన్నప్పుడు దానికి అంటే మల్టీ స్టారింగ్ ఉంటుంది. మల్టీ స్టార్ కాదు, ఒక మేజర్ ఒక స్టారే ఉండాలి. ఒక స్టార్ కథ అది. భారీ బడ్జెట్ కావాలి, భారీ బడ్జెట్, భారీ స్పాన్ ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ అవి ఉండే కథ అది. కాబట్టి అది వర్కౌట్ అయితే ఐ థింక్ దీని తర్వాత అదే ఉండొచ్చు. అది నేను రాస్తున్నానండి. నేను అలాంటి వాడిని అంటే ఇది అంటాను, మధ్యలో ఇంకో సినిమా వస్తే సరిపోవచ్చు కూడా. బట్ నా ఉద్దేశం దీని తర్వాత అది ఉండాలనే. అంటే మీరు మీ కథతోనే సినిమాలు చేస్తారు కదా. ఈ కథ కంప్లీట్ అయితే వచ్చే 1 monthలో అయిపోవచ్చు. ఆ స్టోరీ అయిపోతే ఒకసారి దెన్ ద టేక్ ఆఫ్ విల్ బిగిన్. దట్స్ లైక్ ఒక మాటలో చెప్పాలంటే అది ఎలా ఎంత పెద్ద కథ అంటే దాంతోనే రిటైర్ అయిపోయినా అయిపోవచ్చు, అయిపోదగిన కథ అది. అంత పెద్ద కథ, అంత డ్రీమ్ ప్రాజెక్ట్ అది. అంటే నేను ఊరికి అంటున్నా రిటైర్ అవుతానని కాదు, అంటే ఒకవేళ రిటైర్ అవ్వదలుచుకుంటే అలాంటి సినిమాతో అవ్వచ్చు. అంటే మాలో ఇంకా ఆ యాంటిసిపేషన్ పెంచేస్తారు. నన్ను రిటైర్ నేను అవుతున్నాను, మీరేం పెట్టుకోకుండా యాంటిసిపేషన్. అంటే ఆ రేంజ్ సినిమా అవుతుంది, ఆ రేంజ్లో తీయాలని అంత అంబిషియస్ స్టోరీ అది. అదే. సో ఈ లాస్ట్కి వచ్చినది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలనేది, మీకు సుధీర్కి, కృతికి, మీ ముగ్గురిని ఇంకొక స్థాయికి తీసుకెళ్లే సినిమాగా మేము అనుకోవచ్చా? తప్పకుండానండి, తప్పకుండా. నాకు ముఖ్యంగా నేను తీసిన సినిమాలో నాకు చాలా ఇప్పుడు చూడగా నాకు చాలా ఇష్టమైన సినిమాగా పరిణమించింది ఇది. ఫస్ట్లో 1 of my films అయింది, బట్ నేను ఒక 10 సార్లు చూసి వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ నౌ. నా సినిమాల్లో ఒక టెక్నీషియన్ ఈ సినిమా టెక్నికల్ చెకప్లో అన్నపూర్ణలో ఒక ఆయన చూస్తూ ఆయన స్నేహితుని కూడా కూర్చోబెడితే, ఆయన సినిమాలతో సంబంధం లేదు, సరదాగా ఒపీనియన్ కోసం కూర్చోబెడితే మోహన్ కృష్ణ గారి సినిమాలో ఇది బెస్ట్ ఫిల్మ్ అని ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అది నిజం అవ్వాలి, ప్రేక్షకులు కూడా అదే అనాలని నేను కోరుతున్నాను. ది బెస్ట్ ఫిల్మ్ కాకపోయినా డెఫినెట్లీ ఈజ్ 1 of my top 3 or 4 films అని నేను అనుకుంటున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే. సుధీర్కి ఆఫ్ కోర్స్, సుధీర్ నెక్స్ట్ లెవెల్ యాజ్ అన్ యాక్టర్, 100%, నో డౌట్ ఇన్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇలా చాలా ఏళ్ళ తర్వాత కలవడం బాగుంది, మాట్లాడడం ఇంకా బాగుంది. కాదు, మీరు చెప్పినట్టుగా ఈ సినిమా మీరు అనుకున్న ఆ టాప్ ఫిలిమ్స్లో ఒకటి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమర్షియల్గా మీరు ఏ కమర్షియల్
రావాలి, డైరెక్టర్ కోసం తీశారు, డబ్బులు రావాలి, మనస్ఫూర్తిగా పేరు రావాలి. రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.